హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో కరకరలాడే పప్పు చెక్కలని చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. కొన్ని టిప్స్ని ఫాలో అయ్యారంటే ఈ చెక్కలని చాలా సింపుల్గా పూరి ప్రెషర్ లేకుండానే ఈజీగా చేసేసుకోవచ్చు. బయట షాప్లో కొన్నట్టుగానే కరకరలాడుతూ వస్తాయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పప్పు చెక్కలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని నీళ్ళతో 2-3 సార్లు కడిగి తర్వాత నీళ్ళు పోసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 గ్లాసు పొడి బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే నానబెట్టిన పెసరపప్పుని నీళ్ళని వంపేసి పెసరపప్పుని యాడ్ చేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ నువ్వులు, ఇది ఆప్షనల్ అండి, మీకు వద్దంటే స్కిప్ చేయొచ్చు. కొద్దిగా కరివేపాకుని సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వెన్నకి బదులుగా 1 టేబుల్ స్పూన్ వేడి ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. పిండిని బాగా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి. ఉప్పు సరిపోయినా కారం సరిపోయినా ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలిపిన తర్వాత గోరువెచ్చటి నీళ్ళను కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. నీళ్ళను ఒకేసారి పోసుకోకుండా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. చూడండి, పిండిని ఈ విధంగా సాఫ్ట్ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలి. ఇలా అన్ని ఉండల్ని చేసేసుకొని ఉండలు డ్రై అవ్వకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోండి. నేను కొంచెం పిండితోటి చేస్తున్నాను కాబట్టి ఒకేసారి చేసేస్తున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు పిండిని ఆరిపోకుండా మూత పెట్టుకొని కొద్దిగా తీసుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఒక కవర్ని తీసుకొని ఆయిల్ని గ్రీస్ చేసి మనం తయారు చేసి పెట్టుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని కొద్దిగా చేతికి ఆయిల్ని అప్లై చేసి ఈ విధంగా చేతితో ఒత్తుకోవాలి. లేదంటే మీ దగ్గర పూరి ప్రెషర్ ఉంటే దానిలో అయినా ఒత్తేసుకోవచ్చండి. చూడండి, ఇలా ఒత్తేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇవేమీ కాకుండా ఈజీ మెథడ్లో ఎలా చేయాలో చూసేద్దామండి. ఇలా కవర్కి ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. దీనిపైన బాల్స్ పెట్టుకొని పైన ఒక కవర్ని ఉంచి ఒక ఫ్లాట్గా ఉన్న గిన్నెని కానీ గ్లాసుని కానీ తీసుకొని చూడండి, ఈ విధంగా ముందు ఒత్తుకొని తర్వాత ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మరి ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా లైట్గా ప్రెస్ చేస్తూ చేసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. మరీ లావుగా కాకుండా పలుచగా కాకుండా వచ్చాయి. ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. మరొకసారి చూద్దామండి. చూడండి, ఇలా బాల్స్ని పెట్టి పైన కవర్ని ఉంచి అడుగున సమానంగా ఉన్న గిన్నెతో ఈ విధంగా ఒత్తుకోవాలి. మరీ ప్రెషర్ పెట్టకుండా ఒత్తుకుంటే మరీ లావుగా కాకుండా పలుచగా కాకుండా చక్కగా వస్తాయండి. సేమ్ ఇలాగే మీరు మిగతా చెక్కలను కూడా ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేడి ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి వేయకుండా ఆయిల్కి సరిపడే వేసి ఫ్రై చేసుకోండి. వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత కలుపుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగించాలి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత డార్క్ కలర్లోకి వస్తాయండి. సేమ్ ఇదే విధంగా మిగతా చెక్కను కూడా ఫ్రై చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కరకరలాడుతూ వచ్చేదాకా వేగించుకోవాలి. ఇలా వేగిన చెక్కలను ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగతా చెక్కలను కూడా ఫ్రై చేసేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా పప్పు చెక్కలను ఎలా తయారు చేసుకోవాలో. ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.